ఇంకా 2 రన్లే కావాలి. ఇక్కడేమి క్రికెట్ జరగలేదు హనీ. కానీ నా మొబైల్ చూపిస్తోంది కదా, ఇదిగో చూడు. తెలుగు బుక్ లో మ్యాథ్స్ సాల్వ్ చేసేవాడు. వీడి సంగతి వదిలేయండి, మనం మ్యాచ్ లో ఫోకస్ చేద్దాం. నేనేమో వాషింగ్ కుమార్ మెషిన్ ని. నేను డైనింగ్ కుమార్ టేబుల్. ఈ మ్యాచ్ ని మనమే గెలవాలి. ఎందుకని ఇటువంటి పేరు పెట్టుకున్నావు? మా నాన్న ఒక మటన్ లిస్టిక్. ఆయనకి వస్తువులంటే చాలా ఇష్టం. నా తమ్ముళ్ళ పేరు ఫ్లాష్ కుమార్ లైట్, అలాగే వాష్ కుమార్ బేసిన్. గేమ్ ని న్యాయంగా ఆడండి, ఎందుకంటే పాలసీ ఇస్ ద హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెబుతారు. అరే పోవయ్యా, నీకు అర్థం చేయడమును కుక్క తోకను వంకర తీయడం ఒకటే. వీళ్ళతో పోటీ పడి మనం గెలవలేమన్నయ్యా. అని చూడు, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఎవరు చీటింగ్ చేస్తున్నారు? అది తెలుస్తోంది కదా, రన్అట్ అని. అందరు కొట్టారు. గెలిచారు. ఎక్కడ గెలిచారు? 2 రన్లతో ఓడిపోయారు. రే డాంకీ, నువ్వు ఇంకా క్రికెట్ మ్యాచ్ లోనే ఉన్నావా? ఇక్కడ మన జోర్దార్ గెలిచాడు చూడు. ట్రాఫీ కూడా తీసుకుంటున్నాడు, అనుమానమా? ఈ ట్రాఫీని మనమే ఇంటికి తీసుకువెళ్ళాలి. దాన్ని వీళ్ళ దగ్గర నుంచి మనం లాక్కుందాం. మా మిత్రుడు ట్రోఫీని తిరిగిచ్చేయండి. అరే, ఈ ట్రోఫీ మాదయ్యా. మా స్నేహితుడు ట్రోఫీని వాడికి ఎలాగైనా దక్కేలా చేస్తాం. డాగి మిత్రుడు పోపెట్టంట. బెట్టు పెట్టుకుని చెస్ కూడా ఆడొచ్చు.
వాటితో గొడవ పడడానికి ముందు మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఏయ్యా! హనీ ఎందుకు పట్టుకోలేదు? నేను ట్రాఫీని పట్టుకున్నాను కదా. ఆ ఖడ్గపు గారిని ఎందుకు పట్టుకోలేదురా? చేతిలో ట్రాఫీ ఉంది కదా. మరి ట్రాఫీ అతనికి ఎందుకు ఇచ్చావు? నేనేమి వాళ్ళలాగా కాదు, ఒక వస్తువుని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉన్నాడు. నువ్వు ఎగరగలవు కదా, ఎందుకని మాతో పాటు వస్తున్నావు? నంబర్ 1 గాడిద వీడే. పోపెట్, ఈ బెల్ట్ ఆగడానికి ఏదైనా ఒక మార్గం చూడు. ఎర్ర బటన్ అంటే స్టాప్ అయిపోతుంది. అదే రెడ్ అంటే డేంజర్ కూడా. థ్యాంక్ యూ, కానీ ఈ ట్రాఫీని మేము తీసుకోమని మటుకు అనుకోవద్దు. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. వాళ్ళిద్దరిని చెత్త కొట్టే సమయం వచ్చింది. ఆగండి, మనం 4 ఉన్నాం కానీ వాళ్ళు 2. ఇది ఈక్వల్ గొడవ కాదు. ఇలా చూడండి, హనీ బలాన్ని మీరు చూశారు. ఈ పోపెట్ భయంకరంగా పొడుస్తుంది, అది మీరు తట్టుకోలేరు.
ఇక జోర్దార్ విషయానికి వస్తే మీ ముక్కు పగలు కొట్టేస్తాడు. మీరు మాతో గొడవ పడాలంటే ఇదిగోండి, ఇది వేసుకోండి. అయితే ఈ ఇనుపకుండని గ్లౌజ్ లాగా తగిలించుకో. ఈ ప్లేట్ ని మీరు ఇదిగో ఇక్కడ పెట్టుకోండి, ఎందుకంటే అటాక్ చేసేటప్పుడు మీకు దెబ్బ తగలకూడదు. ఇంకా ఈ చైన్ ని బెల్ట్ లాగా నడుము కట్టుకోండి. మీరు నిజానికి చాలా మంచివారుగా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ మేము చెడ్డవాళ్ళం. ఆ ట్రాఫీని మీ దగ్గర నుండి ఎలాగైనా లాక్కుంటాం. ట్రాఫిక్ లో పరిగెత్తడానికి ఎంత ప్రయత్నం చేశారో. ఆ పోటీలో గెలుచుంటే ఈ ట్రాఫీ మీకు దక్కేది. భలే కదా. సరిగ్గా చెప్పావు. ట్రాఫీని దొంగిలించడానికి బదులుగా ట్రాఫీని గెలిచే మార్గం చూడు, అప్పుడు గౌరవంగా ఇంటికి తీసుకెళ్లొచ్చు. మమ్మల్ని క్షమించండి. మా చేతులు కుప్పి మీ కాళ్ళ మీద పడతాం. ఆహాహా. ఇద్దరం చేతులు జోడించి మీ కాళ్ళ మీద పడతాం. తెలుస్తుంది కదా, మరి ఎందుకు చెయ్యట్లేదు? చివరికి ట్రోఫీ మనకు దొరికింది.